దేవునికి స్తోత్రం. మన ప్రియ ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. బైబిల్ గ్రంథం దాని యొక్క ప్రాముఖ్యత గురించి ఈరోజు మనం తెలుసుకొనబోతూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యం 66 పుస్తకాలతో కూడినటువంటి ఈ బైబిల్ గ్రంథం సర్వమానవాళికి ఒక దిక్సూచిగా మనకు బైబిల్ గ్రంథం ఉంది. ఎందుకంటే దీనిలో మానవ జీవితపు గొప్ప ప్రశ్నలకు సమాధానం మనం కనుగొంటాం. నేనెక్కడి నుంచి వచ్చాను? నేనెందుకు ఇక్కడ ఉన్నాను? నేనెక్కడికి వెళ్తాను? అనేటువంటి ప్రశ్నలకు బైబిల్ గ్రంథం మనకు సమాధానం ఇస్తుంది. బైబిల్ గ్రంథం ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి గ్రంథం, అత్యధికంగా అమ్ముడుపోయేటువంటి గ్రంథం, 4000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి గ్రంథం బైబిల్ గ్రంథం. ఈ బైబిల్ గ్రంథంలో అత్యంత పురాతనమైనటువంటి ప్రాచీన భాగాలు, లేఖనాలు మనం చూస్తాం. పాత నిబంధన, క్రొత్త నిబంధన అనేటువంటి 2 భాగాలుగా బైబిల్ గ్రంథం విభాగించబడి ఉంది. పాత నిబంధన గ్రంథం వచ్చేసరికి సృష్టి యొక్క ఆరంభాన్ని మనం చూస్తాం. మానవుని యొక్క సృష్టిని మనం చూస్తాం. ఆ తర్వాత దేవుడు తన జనాంగంగా ఎన్నుకున్నటువంటి ఇశ్రాయేల్ జనాంగం యొక్క చరిత్ర, ఆ రాజుల యొక్క చరిత్ర, తన జనాంగాన్ని నడిపించినటువంటి విధానాన్ని మనం చూస్తాం. ఆ తర్వాత యేసుక్రీస్తు యొక్క రాకడ, ఆయన యొక్క జననం, ఆయన యొక్క మరణం, ఆయన యొక్క పునరుత్థానం, ఆయన యొక్క సేవను గురించి కొత్త నిబంధన గ్రంథం వివరిస్తుంది. ఆయన ఏ విధంగా ఈ లోకంలో నడియాడినంత కాలం దేవుని యొక్క సువార్తను ప్రకటించాడు. ఆ తర్వాత పునరుత్థానం తర్వాత తన శిష్యులు ఏ విధంగా ఈ సువార్తను ముందుకు తీసుకువెళ్ళారు అనేటువంటి విషయం కొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తాం. అందుకే బైబిల్ గ్రంథము చాలా ప్రాముఖ్యమైనది. దేవుని వాక్యం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటి అంటే, 2 తిమోతికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం 16వ వచనంలో మనం చూస్తే, క్రీస్తు యేసునందుంచవలసినటువంటి విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములు, దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఏ విధంగా మనకు ప్రయోజనకరమై ఉన్నది అంటే, మనము సజీవమైనటువంటి సంఘంలో చేర్చబడ్డాం. మనం ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయంలో మనం చూస్తాం, దినములు చెడ్డవి కనుక మీరు సద్వినియోగం చేసుకుంటూ, ఒకరినొకరును లేఖనములతో హెచ్చరించుకుంటూ, ఆత్మ సంబంధమైనటువంటి పాటలు పాడుకుంటూ, మీరు ఒకరినొకరిని హెచ్చరించుకుంటూ మీరు జీవించండి అని లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఎందుకంటే ఉపదేశించుటకు, ఖండించుటకు, బుద్ధి చెప్పుటకు, తప్పుదిద్దుటకు బైబిల్ గ్రంథమే మనకు ప్రధానమైనటువంటి ఆధారం. ఈ లోకంలో ఒక దేశానికి ఒక పౌరశాస్త్రం లేకపోతే న్యాయశాస్త్రం ఉంటుంది. ఒక పౌరుడు తప్పు చేస్తే ఏ విధమైనటువంటి శిక్ష విధించాలో, ఏ విధంగా ఖండించాలో, ఏ విధంగా ఉపదేశించాలో ఒక చట్టం అనేది ఉంటుంది, ఒక న్యాయం అనేది ఉంటుంది. అదేవిధంగా దేవుని యొక్క సంఘంలో చేర్చబడినటువంటి దేవుని ప్రజలమైనటువంటి మనందరికీ కూడా ఒక న్యాయాన్ని ఖండించేది, ఉపదేశించేది బైబిల్లో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యం మాత్రమే. కాబట్టి దేవుని యొక్క వాక్యము ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే, దైవావేశంతో కూడినటువంటి ఆ మాటలు మన జీవితానికి ఎంతో ప్రయోజనకరమైనాయి. అవి మనుషుని వలన, మనుషేచ్ఛల వలన రాయబడినవి కావు. పరిశుద్ధాత్మని చేత ప్రేరేపించబడినటువంటి వ్యక్తులు ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని రచించినట్లుగా చరిత్రలో మనం చూస్తాం. కాబట్టి దేవుని యొక్క వాక్యము మన జీవితంలో ఎన్ని ప్రయోజనాలు చేకూరుస్తుందో ఈరోజు మనం తెలుసుకుందాం. మొదటిగా దేవుని యొక్క వాక్యం మనకు జీవాన్ని కలిగిస్తుంది. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనంలో మనం చూస్తే, నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. దేవుని యొక్క వాక్యము మనకు జీవాన్ని ఇస్తుంది. మనము మనసేచ్ఛల వలనైనను, శరీరేచ్ఛల వలనైనను, రక్తము వలనైనను మనం పుట్టిన వారం కాదు. దేవుని యొక్క వాక్యము ద్వారా మీరు జన్మించి ఉన్నారని లేఖనం తెలియజేస్తుంది. కాబట్టి వాక్యము ద్వారా నీటి మూలంగా మనము ఆయన యందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం మూలంగా మనం జన్మించి ఉన్నాం. కనుక మనలో ఆ యొక్క వాక్యము జీవాన్ని మనకు కలిగిస్తుంది. దేవుని యొక్క వాక్యము జీవమై ఉన్నది, మన ఆత్మకు జీవమై ఉన్నది. శరీరం నిష్ప్రయోజనం, కేవలం శరీరం నిష్ప్రయోజనం, కానీ ఆత్మ జీవమును సమాధానమైనదని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. కాబట్టి దేవుని యొక్క లేఖనాన్ని అనుదినం మనం ధ్యానించినప్పుడు మనలో మనం జీవం కలిగి వారై ఉంటాం. దేవుని యొక్క వాక్యము మనకు జీవాన్ని ఇస్తుంది. రెండవది, దేవుని యొక్క వాక్యము జలం వంటిది.
జలం అనగానే మనకు గుర్తొచ్చేది మానవ జీవితంలో జలం చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. పంచభూతాలలో జలం అనేది, నీరు అనేది చాలా ప్రాముఖ్యమైనది. మన పరిశుభ్రతకు భౌతికంగా మనం అనుదినము మనల్ని మనం పరిశుభ్రపరచుటకు నీరు లేకపోతే కుదరదు. అదేవిధంగా జలం ఏ విధంగా మనల్ని భౌతికంగా పరిశుద్ధపరుస్తుందో వాక్యం కూడా జలం వంటిది. మన అంతరంగాన్ని శుద్ధీకరిస్తుంది, మన హృదయాన్ని శుద్ధిపరుస్తుంది, మన హృదయాన్ని పరిశుభ్రపరుస్తుంది. మన ఆత్మకు కలిగినటువంటి సమస్త కల్మశాన్ని దేవుని యొక్క వాక్యం తొలగిస్తుంది. దేవుని యొక్క వాక్యము మన అంతరంగంలో ఉదక స్నానము చేయించబడుతుంది. ఉదక స్నానముతో మనలను పవిత్రపరుస్తుంది. కాబట్టి మనం పరిశుద్ధంగా బ్రతకాలంటే, పవిత్రంగా బ్రతకాలంటే, దేవుని కొరకు పరిశుద్ధులుగా మనం బ్రతకాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించాలి. లేకపోతే మనం అంతరంగంగా శుద్ధీకరించబడలేము. ఈ లోకంలో ఏది కూడా మన అంతరంగాన్ని, మన హృదయాన్ని, మన ఆత్మను శుద్ధీకరించలేదు. కేవలము దేవుని యొక్క వాక్యము మాత్రమే మనను శుద్ధి చేస్తుంది, పవిత్రపరుస్తుంది, పరిశుభ్రపరుస్తుంది. అనుదినము నా బాహ్య పురుషుడు కృషించుచున్నను, నా అంతరంగ పురుషుడు దినదినము పరిశుద్ధపరచబడుతున్న ప్రకారం అని భక్తుడు తెలియజేస్తున్నారు. మనం అనుదినము అంతరంగంలో శుద్ధీకరించబడాలి. అంటే అనుదినము దేవుని యొక్క లేఖనాన్ని మనం ధ్యానించాలి. మూడవదిగా దేవుని యొక్క వాక్యము మన జీవితాలకు వెలుగు. 2వ పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తే, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగుచ్చు దీపమైనట్టున్నది, దాని యందు మీరు లక్ష్యమించినడల మీకు మేలు. దేవుని యొక్క వాక్యము వేకువ చుక్క వలె మన హృదయములో ఉదయించినప్పుడు, ఆ వాక్యము చీకటిలో ఉన్నటువంటి మనకు, సమస్యలలో, ఇరుకులలో, ఇబ్బందులలో ఉన్నటువంటి మనకు దీపము, ఒక మార్గాన్ని సూచిస్తుంది, ఒక రహదారినే అది మనకు నిర్మిస్తుంది. కాబట్టి దాని యందు మనము లక్ష్యముంచిన యెడల మనకు ప్రయోజనకరం. దేవుని యొక్క వాక్యం యందు మనము లక్ష్యముంచిన యెడల మనకు ఎంతో ప్రయోజనకరము. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయము 8వ వచనం ఈ విధంగా తెలియజేస్తుంది, యెహోవా ఏర్పరిచినటువంటి ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగునిస్తుంది. మన కన్నులకు వెలుగునిచ్చేది ఏమైనా ఉంది అంటే దేవుని యొక్క వాక్యం. మనము దృశ్యమైన వాటిని కాక అదృశ్యమైనటువంటి వాటిని నిదానించి చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క లోక సంబంధమైనటువంటి వ్యవహారాల మీద, లోక సంబంధమైనటువంటి విషయాల మీద మన కనుదృష్టి ఉంచకూడదు. కానీ అక్షయమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి విషయాల యందు మన కన్నులు వెలుగులతో నింపబడాలి, మన కన్నులు తెరవబడాలి. ఎందుకంటే మన పౌరసత్వము ఈ లోక సంబంధమైనది కాదు, పరలోక పౌరసత్వం. కాబట్టి మన కన్నులు అంతరంగంలో ఒకప్పుడు పాపము ద్వారా మూసుకుపోయినటువంటి కన్నులు దేవుని యొక్క రక్షణ ద్వారా, ఆయన మనకిచ్చినటువంటి గొప్ప రక్షణ ద్వారా, మనము తన వాక్యము ద్వారా మన కన్నులు వెలిగించబడ్డాయి. కనుక మన కన్నులకు వెలుగునిచ్చేది దేవుని యొక్క వాక్యము. అదేవిధంగా కీర్తనకారుడు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైనది. మన త్రోవకు వెలుగైనది దేవుని యొక్క వాక్యం. వైపు నడవాలో, ఏ మార్గం వైపు నడవాలో, మన జీవితాన్ని నడిపించేటువంటి దిక్సూచినటువంటి దేవుని యొక్క వాక్యం మీద మనం ఆధారపడితే, మన జీవితంలో ఏ మార్గంలో మనం నడవాలో, ఎటువైపు నడిస్తే భవిష్యత్తులో మన జీవితంలో తీసుకునేటువంటి నిర్ణయాలలో, చదువుకునేటువంటి పిల్లలైతే చదువులలో తీసుకునే నిర్ణయాలలో, వివాహాలు చేసుకునేటువంటి పిల్లలైతే వివాహాలు తీసుకునేటువంటి నిర్ణయాలలో దేవుని యొక్క వాక్యానుసారంగా మనం బ్రతికితే మనకు సమస్తము సమకూడేటువంటి మేలైనటువంటి మార్గం వైపు దేవుని యొక్క లేఖనం మనల్ని నడిపిస్తుంది. కాబట్టి ఆయన వాక్యము మన పాదములకు దీపము. మనము ఆయన వాక్యానుసారంగా నడుచుకుంటే మనకు ప్రయోజనకరము. 4వదిగా దేవుని యొక్క వాక్యం మన ఆత్మకు ఆహారం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే, అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను.
దేవుని నోటి నుంచి వచ్చిన ప్రతి మాట వలన మనం జీవిస్తాం. ఈ భౌతిక సంబంధమైనటువంటి ఆహారం మనకు చాలా అవసరమైనదే. అదేవిధంగా రక్షణ పొందినటువంటి మనం ఆత్మలో ఎదుగు నిమిత్తం దేవుని యొక్క వాక్యం మన ఆత్మకు ఎంతో అవసరమైనది. భౌతికమైనటువంటి శరీరానికి ఈ భౌతికమైనటువంటి ఆహారం ఎంత ప్రాముఖ్యమైనదో, అంతరంగంగా జన్మించినటువంటి మన ఆత్మకు దేవుని యొక్క వాక్యము ఆహారం. దేవుని యొక్క వాక్యాన్ని అనుదినము మనం భుజించకపోతే మరుగుజ్జు స్థితిలో పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం లేనిది, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించింది మనము ఆత్మీయ స్థితిలో ఎదగలేదు. మన ఆత్మ ఉన్నతమైనటువంటి స్థితిలోనికి ఎదగలేదు. దేవుని యొక్క వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే మన ఆత్మీయ స్థితి అనేది మరుగుజ్జు స్థితిలోనికి పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దేవుని యొక్క వాక్యము మన ఆత్మకు ఆహారం. కాబట్టి మనము ఆత్మీయంగా క్షేమాభివృద్ధి నొందాలి అంటే, ఆత్మీయంగా మనం ఎదగాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని అనుదినము మనం ధ్యానించాలి. ధ్యానించకపోతే మనము ఎదగలేనటువంటి మరుగుజ్జు స్థితిలోనే ఉండిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఐదవదిగా దేవుని యొక్క వాక్యము ఖడ్గం వంటిది. దేవుని యొక్క వాక్యము ఖడ్గం వంటిది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో లేఖనం ఈ విధంగా తెలియజేస్తుంది. దేవుని యొక్క వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దేవుని యొక్క వాక్యం అనేది ఖడ్గము వంటిది. యేసు ప్రభు అరణ్యంలో సాతానుడు శోధించినటువంటి సమయంలో దేవుని యొక్క లేఖనాలను ఎత్తిపట్టి ఆయన సాతానుని ఎదిరించాడు. యేసు ప్రభు సాతానును ఎదిరించడానికి వాక్యమైనటువంటి ఖడ్గాన్ని ఎత్తిపట్టి ఏ విధంగా ఎదిరించాడో ఈరోజు మన జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి శోధనకు, ప్రతి విధమైనటువంటి సాతాను మనల్ని ఎదిరించే విషయంలో, సాతాను మనని మభ్యపెట్టాలని చూసినప్పుడు, మనని ఓడగొట్టాలని చూసినప్పుడు దేవుని యొక్క వాక్యం చేత, వాక్యమైనటువంటి ఖడ్గాన్ని మనం ప్రయోగించి సాతానుని ఓడించగలం. యేసు ప్రభు అరణ్యంలో శోధించబడుతున్నప్పుడు సాతానుని వాక్యం అనే లేఖనాన్ని ఎత్తిపట్టి ఏ విధంగా ఓడించాడో మనం కూడా లేఖనాన్ని ఎత్తి చూపి సాతానుని ఓడించాలి. దేవుని యొక్క వాక్యమే మనకప్పుడు బలం. దేవుని యొక్క వాక్యం అనేటువంటి ఖడ్గమే సాతాను ఎదిరించడానికి ప్రధానమైనటువంటి ఆయుధం అని మనం గమనించాలి. ఈ విధంగా మనము దేవుని యొక్క లేఖనాలను, అవి మన జీవితంలో ఏ విధంగా ఉపయోగపడుతున్నావో ఈ అన్ని విషయాలలో మనం జాగ్రత్తగా మనం జీవించినట్లయితే, మొదటిగా దేవుని యొక్క వాక్యం జీవాన్ని మనకు కలిగిస్తుంది. రెండవదిగా దేవుని యొక్క వాక్యము మనల్ని శుద్ధీకరిస్తుంది, జలము వంటిది, అది మనల్ని పరిశుభ్రపరుస్తుంది, పవిత్రపరుస్తుంది. మూడవదిగా దేవుని యొక్క వాక్యము మన జీవితాలకు వెలుగు. మనం ఏ విధంగా నడుచుకోవాలో, ఎటువంటి ప్రవర్తన కలిగి నడుచుకోవాలో అది మన ఆత్మీయ ఎదుగుదలకు, అదేవిధంగా మన మార్గానికి, మన జీవితము, మన భవిష్యత్తుకు మార్గాన్ని వేసేది దేవుని యొక్క వాక్యము. నాలుగవదిగా దేవుని యొక్క వాక్యము మన ఆత్మకు ఆహారం వంటిది. దేవుని యొక్క వాక్యాన్ని అనుదినము మనం ధ్యానించాలి. ఐదవదిగా దేవుని యొక్క వాక్యము ఖడ్గం వంటిది. ప్రతి విధమైనటువంటి శోధన సమయంలో, ప్రతి విధమైనటువంటి ఇరుకు సమయంలో సాతానుని మనం ఎదిరించేటువంటి ఒకే ఒక్క ఆయుధం దేవుని యొక్క వాక్యం. ఆ ఖడ్గాన్ని మనం ధరించుకొని మనము జీవితంలో ముందుకు నడిచిన యెడల సాతానుపై విజయాన్ని మనకు అనుగ్రహించి సాతానుని మన కాళ్ళ కింద శీఘ్రముగా అణగదొక్కించడానికి దేవుడు సమర్థుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.